ఈ అంత్య దినాలలో మనుషులు ఎలా ఉంటారనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ అనేకుల చేత సబ్స్క్రైబ్ చేపిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అందుబట్టి చాలా సంతోషిస్తున్నా. దేవుని స్తోత్రము కలుగును గాక. ప్రియులరా, అంత్య దినాలు అనగా ఆఖరి దినాలు. దేనికి ఆఖరి దినాలు అంటే యేసు ప్రభు రాకడ సమయంలో ఇక ఈ భూమి ఏముండదు, లయమైపోతుంది. ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ఇక మళ్ళా క్రొత్త భూమి క్రొత్త ఆకాశము సృజించబడుతుంది. దానిలో దేవుని పిల్లలు దేవునితో నివాసం చేస్తారు. ఎంతకాలం నివాసం చేస్తారంటే యుగ యుగాలు, అన్లిమిటెడ్ ఇయర్స్, అన్లిమిటెడ్ డేస్. అలాంటి దినాలు రాబోతున్నాయి. రాబోతున్నప్పుడు ఎలా ఉండిద్ది పరిస్థితి, రాబోతున్నప్పుడు స్థితిగతులు ఎలా ఉంటాయి అనే దానికి గుర్తు అనమాట. అంటే ఈ భూమి లయమైపోతుంది అనడానికి గుర్తులు. చాలా మంది ఈ మధ్య కాలంలో 2012 అయిపోతుంది, ప్రపంచమంతా అంతమైపోతుంది అని చెప్పేసి బాగా చెప్పేవాళ్ళు. టీవీ 9, ఈ టీవీ, ఆ టీవీ, ఏ టీవీయో అన్ని టీవీల్లో వచ్చాయి. ఏంది అంటే ప్రపంచం అయిపోతుంది, ఇంకేమీ లేదు, అంతమైపోతుంది అని. ప్రియులారా, అంతమైపోవడానికి యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే కొన్ని ముందు గుర్తులు చెప్పాడు. ఆయన కొన్ని ముంగుర్తులు చెప్పినాడు, సింబల్స్. ఎంత ప్రేమ తెలుసా దేవుని పిల్లల పట్ల దేవునికి ఎంత ఆసక్తి అంటే ఎంతో ఆసక్తి, ఎంతో ప్రేమ. అందుకే ఆయన పిల్లలు నశించిపోవడానికి ఇష్టం లేదు కాబట్టి ముందుగా కొన్ని గుర్తులు చెప్పాడు. అయ్యా బిడ్డలారా, నా రాకడికి కొన్ని గుర్తులు ఇలా ఉంటాయి అని చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని తలుచుకొని పరిశుద్ధాత్మ ప్రేరణతో మహాభక్తులైనటువంటి పేతురయ్య కానీ, అపోస్తుడైన పౌలు కానీ, ఇంకొంతమంది భక్తులు యాకోబు, యోహోను లాంటి వాళ్ళు కూడా వారి వారి పత్రికల్లోనూ, ప్రత్యేకించి యూదా పత్రిక రాసిన అపోస్తుడైన యూదా కూడా ఆయన పత్రికలో యేసుక్రీస్తు సోదరుడిన, ఈయన యేసుక్రీస్తు తమ్ముడు, యూదా పత్రిక రాసిన ఆయన రాసిన పత్రికలో కూడా ఈ అంత్య దినాల గురించి ఒక్క పదము రాసినా కానీ దాని లోతు చాలా బలంగా ఉంటుంది. ఇలా రాసి అంటే బైబిల్లో ప్రతిదీ పిన్ టు పిన్ మనకి దేవుడు చక్కగా చెప్పాడు. అంటే దేవుని బిడ్డల పట్ల దేవుడికి ఎంత ఆసక్తి ఉన్నది, ప్రేమ ఉన్నది, దీన్ని బట్టి మనం నడుచుకొని తెలుసుకోవచ్చు. ఈరోజు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యాకోబు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక, అదే విధముగా 1 యోహోను రాసిన పత్రిక. ఈ పత్రికల్లో నుంచి కొన్ని మాటలు మనం తీసుకుందాం. మొదటిగా 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. వారు అధిక లోబులై 3:3 నుంచి చదువుతుందక్క. అంత్య దినాలలో 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మళ్ళీ చెప్తున్నా 2వ పేతురు రాసిన పత్రిక, రెండోసారి పేతురయ్య క్రైస్తవ సంఘాలలో ఉన్న విశ్వాసులకు 2వ పర్యాయం రాసిన పత్రికలో 3వ అధ్యాయములో 3వ వచనంలో రాయబడిన మాట, అంత్య దినాలలో ఎవరంట? అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఏమండి, అంత్య దినాలలో అంటే ఆఖరి దినాలలో అపహాసకులు అపహసించుచు. మనం నేర్చుకోవలసిన మాట, జ్ఞాపకం ఉంచుకోవలసిన మాట, అంత్య దినాల్లో అపహాసకులు ఉంటారు. ప్రతిదాన్ని హేళన చేస్తూ ఉంటారు, ప్రతిదాన్ని చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. ఎదుటి వారిని ఏదో విధంగా హేళన చేయాలని ఒక సంకల్పం, ఒక నడుం కట్టుకొని నడుం బిగించుకొని ఉంటారు వాళ్ళు. అపహాసకులు అపహసిస్తూ, దేని గురించి అపహసిస్తున్నారు తెలుసు? ఇక్కడ యేసుక్రీస్తు రాకడి గురించే. అంత్య దినాల్లో మీరు ఇప్పుడు అనుకోవచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా మీరు జ్ఞాపం చేసుకోండి,
యేసుక్రీస్తు రాకడా 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 అంటారా? ఆయనకి ఎప్పుడు వచ్చినప్పుడులే, ఆయన వచ్చినప్పుడు సంగతి. మన పూర్వీకులు ఉన్నప్పుడు కాలంలో ఈ భూమి ఎలా ఉందో ఆకాశం ఎలా అలానే ఉంది. వచ్చాడా? ఇప్పటివరకే రాలా. ఇలా అపహాస్యం, ఆయన రాకడ గురించి అపహాస్యం. విశ్వాసులు బలమైన విశ్వాస జీవితంలో కొనసాగిపోతున్న విశ్వాసులను అపహాస్యం చేసేవారు అంత్య దినాల్లో తయారైపోతారు. అబ్బా, నిన్నటి దాకా బార్ షాపు, బీర్ షాపు, ఈరోజేమో తీసుకెళ్ళి దేవుని సన్నిధి అనుకుంటా ఒక బైబిల్ పట్టుకొని, నిన్నటి దాకా బార్ షాపుల చుట్టూ తిరిగినోడు ఇప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు. వీడి భక్తి చూడరోయి, మనకు తెలియందా? నిజమే, చాలా మంది భక్తి గల జీవితంలోనికి వచ్చే ముందు వాళ్ళ జీవితాలు చాలా మంది కూడా పుట్టుకతోనే పరమభక్తుల్లాగా పుట్టిన వాళ్ళు చాలా అరుదుకుంటారు, ఉండరు. ఎందుకంటే దావీదు అంటాడు ఒక మాట, నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపంలో నా తల్లి గర్భం ధరించింది అని ఒక మాట స్పష్టంగా చెప్తాడు. దీనిని బట్టి పాపములో పుట్టిన వాడు క్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడటానికి, అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపే. పరిశుద్ధుడు అనేవాడు జన్మించింది, అందరూ కూడా ఒక స్త్రీ పురుషుల కలయికతో జన్మిస్తే పరిశుద్ధాత్మ కన్య గర్భమున ఉద్భవింప చేయబడిన వాడు పరిశుద్ధుడైన వాడు మాత్రమే క్రీస్తు ప్రభు ఒక్కడు. అందరు పుట్టుకలు వేరు, యేసయ్య పుట్టుక వేరు. అందుకే స్పెషల్ యేసయ్య పుట్టుకలో. రేపు యేసుక్రీస్తు రాకడ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏందా ప్రత్యేకత అంటే, మనం లోకంలో బతుకుతున్నాం కాబట్టి ఈ సొసైటీలో అనేక మందిని చూస్తూ ఉంటాం. భక్తిగల జీవితంలో ఉన్న వారిని ఒకవేళ వైట్ శారీ, వైట్ జాకెట్ వేసుకొని, వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకొని వెళ్తుంటే వాళ్ళని ఎంతమంది ఈరోజు అపహాస్యం చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? నాకు అనిపిస్తుంది, అట్లా అపహాస్యం చేసి వాళ్ళ దేవుడు గొప్ప, వాళ్ళ మతం గొప్ప, వాళ్ళ కులం గొప్ప, వాళ్ళ కళ రంగు గొప్ప, వాళ్ళ ఆస్తిపాస్తులు గొప్ప అని చెప్పి డప్పు కొట్టుకునే వాళ్ళు ఈరోజు వరద వచ్చి భయంకరమైన ప్రళయం వచ్చేసి విజయవాడ పట్టణంలో నాశనమైపోతున్నారు ప్రజలు. ఎక్కడెక్కడో శవాల దెబ్బగా, ఎక్కడెక్కడో శవాలు అయిపోయి తేలుతున్నారు నేల మీద. భయంకరమైన పరిస్థితులు చూస్తూ కూడా మరి వాళ్ళ దేవుడు గొప్పోడైతే, వీళ్ళ దేవుడు గొప్పోడైతే, వాళ్ళ కులం గొప్పదైతే, వీళ్ళ కులం గొప్పదైతే ఏమయ్యారు వీళ్ళంతా? మానవత్వం ఏమైపోయింది? 10 మందికి అన్నం పెట్టే మనసు లేదా? నేను ఎప్పుడేం చెప్తా, అదే క్రీస్తులో ఉన్నవాడు. కులంతో సంబంధం లేదు, ఇది మతంతో సంబంధం లేదు, ఇది భాషతో సంబంధం లేదు, ఇది దేశంతో సంబంధం లేదు. ఏ మతము కులము లేనిది ఒకటే ప్రేమ మార్గం, అది క్రీస్తు మార్గం. ఆ మార్గంలో ఉన్నవాడు మాత్రమే సహాయం చేయడానికి ఎక్కువ మంది వచ్చారు అక్కడికి. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే బోలెడంత మంది, అనేక మంది అనేక రకాల అపహాస్యం చేసే వ్యక్తులు తయారయ్యింది వచ్చావు లోకంలో. అపహాస్యం చేసేవాడు సహాయం చేయడు, అపహాస్యం చేసేవాడు ప్రేమను పంచడు. అంటే దీన్ని బట్టి ప్రేమను పంచే తత్వం వాడిలో లేకపోతే వాడు నిజంగా దేవుడికి విరోధమైన వ్యక్తి. అంటే ఈ అంత్య దినాల్లో ఎలాంటి వ్యక్తులు ఉంటారు? ఎదుటివారిని చూసి, గాయపడ్డ వాడిని చూసి అపహాస్యం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇది జ్ఞాపకం చేసుకోండి. రెండవ మాట, అంటే దీని గురించి చెప్తూ పోతే ఇదే సబ్జెక్టు మరి 1 గంట సేపు చెప్పుకోవచ్చు అపహాస్యం గురించి, కానీ ఇంకా ఉన్నాయి. నీ క్లుప్తమైన మాటలే చెప్తున్నాను. రెండవది, అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, అంచె దినాలలో ప్రారంభం నుండి అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశ. ఏంటంటే ఇది, ఈ అపహాసకులకు ఉన్నది ఏంటంటే స్వకీయమైన దురాశలు ఎక్కువ ఉంటాయి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దురాశ గర్భాన్ని ధరించి, యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది కదా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏం రాయబడింది ఇలాంటి వ్యక్తుల గురించి? చూడండి ఒకసారి, 2 పేజీలు 2 పేపర్లు కొంచెం అట్లా వెనక్కి తిప్పితే యాకోబు రాసిన పత్రిక వచ్చింది. అక్కడ రాయబడి ఉన్నది కదా, 1వ అధ్యాయములో చదువుతూ ఉన్నది 14వ వచనాన్ని. అక్కడ చదువుతుంది 1వ అధ్యాయం 14వ వచనం. ఏం చదువుతుంది? ఏం రాయబడింది అక్కడ? ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఏడవబడి
మరులు కొల్పబడిన వాడై శోధించబడను, దురాశ గర్భాన్ని ధరించి పాపము కంటుంది. పాపము పరిపక్వమైనప్పుడు అది మరణాన్ని, ఖచ్చితంగా పాపం పరిపక్వమైనది, పాపం పండిందిరా అంటారు మనోళ్ళు. పాపం పండింది అందుకని చచ్చాడు వీడు అనరా లోకంలో. మనం ఆ మాటలు వింటలేదా? అంటే దురాశ ఎక్కడికి తీసుకెళ్ళింది? ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్న దురాశ పరులు ఎక్కువ ఉంటారు. అంత్య దినాలలో దురాశ పరులు ఎక్కువగా ఉంటారని వాక్యమే చెప్తుంది. మన మాటలు కాదు, వాక్యములో రాయబడిన మాటలు మనం చదువుతున్నాం. అంత్య దినాలు ఉన్నాయి. ఈ ఆఖరి దినాలలో, ఈ ముగింపు దినాలలో, ఈ యుగ సమాప్తి కాలంలో ఎలాంటి పరిస్థితులు, మానవులు ఎలా ఉంటారంటే వారు దురాశ పరులై ఉంటారు. ఏమి దురాశ అంటే ఏమి ఆశించకుండా ఏమి చేయరు వాళ్ళు. ఈరోజు క్రైస్తవుల్ని అపహాస్యం చేస్తూ, క్రైస్తవ సేవకులను, క్రైస్తవ మిషనరీలను, క్రైస్తవ బిడ్డలను అపహాస్యం చేస్తూ వాళ్ళ దురాశ చేత ఏం చేస్తారు తెలుసా? కొన్ని ఆర్గనైజేషన్స్ పెట్టుకోవటం, డబ్బులు దండిగా సంపాదించుకోవటం. ఏం లేదండి, ఇక్కడ యేసుక్రీస్తుని దూషిస్తే చాలు, యేసుక్రీస్తుని అపహాస్యం చేస్తే చాలు, క్రీస్తు బిడ్డలైన వారిని అపహాస్యం చేస్తే చాలు, ఖచ్చితంగా మనకి ఎంతో మంది డోనర్స్ వస్తారు అని, ఎంతో డబ్బు వచ్చిందని. ఆ డబ్బు నీ మీద కుప్పలు పోసిన నీ మరణాన్ని ఎవ్వడు ఆపడు. రేపొద్దున ఆపుతాడు ఎవడన్నా? మరణానికి ఏమన్నా బంధుత్వం ఉందా? ఏమన్నా నీకు నాకు బంధుత్వం ఉండొచ్చాం. ఒకవేళ ఈ వాక్యం వినే వాళ్ళు ఎవరన్నా బంధువులు ఉండొచ్చాం. మరణానికి బంధుత్వం లేదు, మరణానికి స్నేహం లేదు, మరణానికి బంధుప్రీతి లేదు, మరణానికి అసలు మర్యాదే లేదు. ఏం లేదంట, మర్యాద తెలియదు మరణానికి. మర్యాదగా వచ్చి తీసుకెళ్ళిద్దా? అకస్మాత్తుగా లారీ గుద్ది ఎట్ట చచ్చిపోతాడో తెలియదు. అకస్మాత్తుగా ట్రైన్లో దిగుతూ ప్రాణాలు. మా ఇంటి దగ్గర ఒక ఆయన తెనాలి పాపం ఏదో విలేజ్కి వెళ్ళాడు. తెనాలిలో ట్రైన్ ఎక్కబోతున్నాడు గుంటూరు రావడానికి. కాలు జారిపోయి ఆ ట్రైన్ కింద పడి చనిపోయాడు. మర్యాద ఉందా మరణానికి? మర్యాద లేని మరణంతో నువ్వు గెలవాలంటే క్రీస్తు నీలో ఉండాలా. మర్యాద తక్కువ మరణాన్ని మనం జయించాలంటే క్రీస్తు మనలో ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడైతే క్రీస్తు నందు ఉండి మృతులై ఉంటాడో ఆ మృతులు మాత్రమే ధన్యులని ఎందుకు రాయబడిందంటే, క్రీస్తులో ఉంటే, క్రీస్తులో ఉండి మరణిస్తే వాడు నిత్య జీవానికే. అక్కడ ఎక్కడికి వెళ్తాడు అంటే నిత్య జీవానికే. కానీ క్రీస్తు లేకుండా నువ్వు మరణిస్తే ఖచ్చితంగా గాఢాంధకారానికి నీ క్రియలను బట్టి కనుక మరణంతో మీరు పెట్టుకోవద్దు. దానికి అసలు మర్యాద లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరణానికి మర్యాద తెలియదు, మరణానికి గౌరవం తెలియదు, మరణానికి బంధుప్రీతి లేదు. ఆ మరణంతో చెలగాటం ఆడొద్దు. నువ్వు దేనితో చెలగాటం ఆడతావంటే అపహాస్యంతో, నీ స్వకీయ దురాశతో చెలగాటం ఆడుతున్నావు. గాఢాంధకారం వారి కొరకు సిద్ధపరచబడి ఉన్నది అన్నది బైబిల్లో. ఏం సిద్ధపరచబడిందంటే వారి కోసం? చూడండి, ఇప్పుడు దురాశ ఎలాంటి దురాశనిచ్చిందో తెలుసా? అరే నేను, నా తమ్ముడు, నా చెల్లి కదా ఉంది, ఈ తమ్ముడు చెల్లి లేరంటే ఆస్తి మొత్తం నాదే. ఇది దురాశ అంటారా, ఆశ అంటారా? సరే, నేను, నా తమ్ముడు, నా చెల్లి ఉన్నాం. అయితే ఇప్పుడు 10 కోట్లు అమ్మే ఈ యొక్క ఎకరా పొలం 15 కోట్లు అయితే ఇద్దాం అన్నాడంటో ఇది ఆశ దురాశ? కొద్ది ఆశది, కొద్ది ఆశ. దురాశలో మర్యాద ఉండదు, గుర్తుంచుకోవాలి మీరు కూడా. దురాశ గర్భాన్ని ధరించిద్ది అనే పదం మనం బైబిల్లో చదివా. ఇప్పుడు దురాశకి మర్యాద తెలియదు, మరణానికి తెలియదు మర్యాద. అంటే దురాశ అంత పాపాన్ని మోసుకుంటుంది. వీడు కొంచెం అత్యాశ పడటం తప్పులా. 10 రూపాయలు వస్తున్న 15 రూపాయలకు అమ్ముకోవడం తప్పు లేదు, కానీ 10 రూపాయలు వస్తూ 15 రూపాయలకు అమ్ముకొని దాంట్లో వాటాదారులైన నా అన్నదమ్ములు చంపేయటం అనేది
దురాశ, డబ్బు కోసం, ఆస్తి కోసం. చాలా మంది ఉన్నారు అట్లా ఈ లోకంలో, లేరా? మళ్ళీ వీళ్ళెవరో తెలుసా? ఇప్పుడు ఎంత దినాలు ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నారు తెలుసా? భక్తులు ఉన్నారు, భక్తిహీనులు. భక్తులు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. అసలు ఏం బ్రతుకుతారో అర్థం కాదు. మరి వీళ్ళు పైకి క్రైస్తవత్వాన్ని ధరించుకొని లోపల అంతరంగంలో ఇంత దురాశను ఎందుకు పెంచుకుంటున్నారో అర్థం కాదు. కొంతమంది అయ్యగారు వందనాలని చెప్తారు, అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత రూపాయి చిల్లి కవ్వేయటానికి కూడా ఇష్టపడరు. కొంతమంది ఏంటంటే అయ్యగారికి నేను 100 రూపాయలు ఇచ్చానని కనపడేటట్టు ఇస్తారు. ఇదేంటంటే దాని గురించి కూడా వెళ్తున్నాం మనం, లోపలికి వెళ్తే అర్థమవుతుంది. కొంతమందికి అయ్యగారికి నేను 1000 రూపాయలు ఇస్తున్నా కానుక. కొంతమంది ఈ చర్చికి ఫ్యాన్లు చూడండి, 4 ఫ్యాన్లు మా పేరే ఉంటాయి. ఆ ఫ్యాన్లు ఎన్ని రోజులు గ్యారంటీ చెప్పండి ఒకసారి, ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది ఒక ఫ్యాన్కి? జనరల్గా మనం అనుకుందాం, లేదా ఒక 50 సంవత్సరాలు వేసుకో, ఆ తర్వాత ఏమవుతుంది? నువ్వు ఇచ్చావు కాబట్టి 50 వేసుకో అక్క. 50 సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావు అసలు ఇచ్చిందానివి? నువ్వు ఇచ్చే సమయంలో నీ వయసు 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవ్వచ్చావు, ఉన్నాయా? ఎక్కడ ఇంకది? ఆ ముద్ర ఎక్కడ వేసుకోవాలంటే పరలోక రాజ్యంలోని జీవ గ్రంథముల ఆ ముద్ర వేసుకోవాలంటే ఇవన్నీ బహిర్గతంగా చేయకూడదు. నీ వల్లే కదా అన్ని జనుల మధ్య ఆయన నామం అవమానపరచబడుతుంది, ద్వేషించబడుతుంది, నీ క్రియలను బట్టే కదా. బైబిల్ ఎన్నో రకాల రెఫరెన్స్లు ఉన్నాయి. ఈరోజు నేను చెప్తున్న అంశం ఏంటంటే అంత్య దినాలలో అన్యులైన వారు యేసుక్రీస్తులో మేము ధన్యులుగా ఉన్నాం అని అనుకుంటున్న వారు ఎలా నడుచుకుంటున్నారు అనేది చెప్తున్నా నేను. నువ్వు ఈజీగా క్యాచ్ చేయొచ్చు. దేవుని మందిరానికి, దేవుని సేవకి, దేవుని పరిచర్యకి 1 రూపాయి నోట విధిలించలేదు, రూపాయి ఇవ్వడానికి ఇష్టపడలేదంటే ఇది కూడా దురాశ. ఆ రూపాయిని కూడా నేను దాచుకుందాం అనుకోవటం. అది ఏమైందంటే లాస్ట్కి గర్భాన్ని ధరించింది. అది ఈ గర్భం ఏంటి కాదక్క, పాపమనే గర్భం. అంటే దురాశ వల్ల ఏ గర్భాన్ని ధరిస్తున్నావు? పాపాన్ని ధరిస్తున్నావు. పాపం వల్ల వచ్చే ఫలం ఏంటి? అది నీకు అవసరమా? పరిశుద్ధ గ్రంథాన్ని చేపట్టుకొని దేవుని సొమ్ము కూడా కాజేయాలనుకోవటం నీకు అవసరమా? అననీయ సప్పీరాలు ఏమైపోయారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ధనాపేక్షతో దురాశలు నీలో మొదలవుతున్నాయా? ఎలాంటి మొదలవుతున్నాయి? ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు? దురాశ చాలా భయంకరమైనది. అంత్య దినాల్లో ఎవరైనా సరే, ఈ వాక్యం వినుచున్న మీలోనైనా సరే, ఇక్కడ కూర్చున్న వ్యక్తుల్లోనైనా సరే, ఇలాంటి దురాశలు ఏమైనా ఉంటే దయచేసి మానివేయండి. యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు. నేను మాత్రం ఛాలెంజ్గా చెప్తా, నా దేవుడు ఖచ్చితంగా మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడతాడు, కానీ అపహాస్యం పాలయ్యేటట్టు దేవుడు ఎప్పుడు మనం చేయడు. ఒకవేళ అపహాస్యం పాలయ్యేటట్టు మనం చేయబడ్డాము అంటే మన దురాశ దానికి కారణం. ఎక్కడ దురాశ? మందిరానికి వచ్చేటప్పుడు ఈరోజు గట్టిగా 100 రూపాయల నోటు వేయాల్సిందే అనుకుని వస్తావు, దారి లేదని కనపడంగా 100 రూపాయలు చిల్లు పడిపోయింది. ఇది నీ దురాశ కాదా? ఇది నీ స్వకీయ దురాశ కాదా? ఇది నీ సొంత తప్పు కాదా? అసలు దేవుని సొమ్మును దొంగతనం ఏమని ఎవడు చెప్పాడు నీకు? అంటే దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? అందుకే ఈ వాక్యం హెచ్చరిస్తుంది. కిందకి వెళ్దాం. ఆ దురాశ పరులు, అపహాసకులు తమ స్వకీయ దురాశతో ఏం చేస్తున్నారు అనేది కొద్దిగా చూద్దాం. వాళ్ళు దేని గురించి అంటే నీ క్రియలను బట్టి లోకంలో ఉన్న అపహాసకులు అనబడిన వ్యక్తులు, లోకంలో దేవుని నిందించాలని సిద్ధపడే వ్యక్తులు ఎలా మాట్లాడతారో కూడా చూద్దాం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలని. ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండేనని, నీళ్ళల్లో ఉండేనని, నీళ్ళని సమకూర్చబడి భూమి దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఏమంటే జ్ఞాపం చేసుకోండి, బుద్ధి ఉండదు, వారు బుద్ధిపూర్వకంగా మరుతురు అని. ఇక్కడ మీరు బాగా గమనించండి.
చదవబడిన వాక్యములో ఏముంది అని అంటే, పూర్వము ఆకాశం ఉండెననియు, జాగ్రత్తగా చూడండి 5వ వచనం చదువుతున్నాను, 3:5, నీళ్ళల్లో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగేనని బుద్ధిపూర్వకముగా వారు బుద్ధిపూర్వకంగా ఏమంటే వాక్యం వల్ల కలిగేను అని చెప్తున్నాడు ఇక్కడ భక్తుడైన పేతురయ్య. వాక్యం వల్ల కలిగేనని వారి బుద్ధి మర్చిపోయిందట. అంటే అర్థం ఏంటి? వారి బుద్ధి ఉన్నప్పుడు వాక్యం వల్ల కలిగిందని వారు విన్నవాళ్ళు, జ్ఞానవంతులు చెప్పండి. వారు బుద్ధి ఉన్న దినాలలో వాక్యం వల్ల కలిగిందని తెలుసు, బుద్ధి లేనప్పుడు మర్చిపోతారు. ఇప్పుడు నీకు బుద్ధి ఉందా లేదా ఎన్నిసార్లు వాక్యం చెప్పినా? నేను మిమ్మల్ని అంటలే తల్లి, మీరు చాలా మంచోళ్ళు, చాలా మంచోళ్ళయ్యా, మీరు అందరు మంచోళ్ళే. అంటే బుద్ధి ఎవడికి లేదో బుద్ధి ఎవరికి ఉందో తెలుసుకోవాలి. అక్కడ వాక్యం ఎన్ని విన్నా మార్పు లేదా? మార్పు లేని మానవుండా తీర్పు దినము, జడ్జిమెంట్ రోజు నీవు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా అది ఎట్టి పరిస్థితిలో దేవుని కనుదృష్టి నుండి నువ్వు దాక్కుకొనలేవు. మనుషుని కనుదృష్టి కన్నా కనపడకుండా దాక్కోవచ్చాము, కానీ దేవుని కనుదృష్టికి నువ్వు దాక్కోలేవు. సో అంత్య దినాలలో దురాశ పరులు అనేది ఉంటారు అనేది వాస్తవం. ఈ అంత్య దినాల్లో ఇంకొకటి, మొదటి యోహాను రాసిన పత్రిక ఇంకొక మాట చెప్పుకుందాం. ఎందుకంటే సమయము మనం ఎలా చూడాలంటే, ఇక్కడ ఒకటి దీనికంటే ఒక సమయం ఉండింది. మనం వీడియోలో మాట్లాడేటప్పుడు ఒక సమయంలో మాట్లాడాలి, అందుకనే దానికి తగినట్టు నేను మాట్లాడుతున్నాను. రెండో మాట, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-18 వచనాల్లో ఏమి రాయబడి ఉంది అక్కడ అంటే, ఏం చెప్తున్నాడు ఈయన? ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చాలా మంచి మాట చెప్పాడు. లోకములో ఇదాపమ్మా, యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 15-18 వచనాలు మనం చూసినట్లయితే, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దేన్ని ప్రేమించకూడదట? వినండి, దేన్ని ప్రేమించకూడదు? లోకాన్నైనా, లోకములో మనం దేన్ని ప్రేమిస్తున్నాం? యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం కదా. మనం యేసయ్యను బాగా ప్రేమిస్తున్నాం. యేసయ్యను ప్రేమిస్తున్నాం కాబట్టి పాపం మన మొక్కలు చల్లగా తలమని మన మొక్కలో ఉన్న మెరుపుకి ఆ రోజు ఇశ్రాయేలీలు చూడలేకపోయారు కదా. మోషే ముఖం మెరుస్తుంటే ఆ కాంతికి ఇశ్రాయేలు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని దుప్పటి మూసుకేసుకున్నారు మోషే. ప్రార్థనా శక్తిమంతుడు కాబట్టి ప్రార్థనా శక్తిమంతుడైన మోషే ముఖము మెరిసిపోతూ ఉన్నది ఆత్మకాంతితో మెరిసిపోతున్న మోషే ముఖాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిలో చూడలేకపోయారో, ఈరోజు మన ముఖ కాంతిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు, అంటే ఇక్కడున్న సంఘంలో ఉన్న ప్రజలు చూడలేకపోతున్నారు కదా మన ముఖాలు. నిజమా? ఏంది ఎవరు అంతే మాట్లాడుకుంటున్నారు? లేదా ఉందా? ముఖకాంతి ఉందా? ప్రార్థన ముఖకాంతి, ఆత్మీయమైన ముఖకాంతి మనలో ఉన్నదా? ప్రకాశమానంగా వెలుగొందుతుందా మన ముఖం? అంటే మనం దేన్ని ప్రేమిస్తున్నాం నక్కాయలు? లోకములో ఉన్న ఆ చీరలు, ఆ సారులు, ఆ డబ్బులు, ఆ భూములు, ఆ నగలు, ఆ నట్ర, ఇంకా పనికి మాలిని ఎన్నిటినీ ప్రేమిస్తాం. ఒక్కటన్నా పరలోకానికి తీసుకెళ్ళాం. ఈ ఒక్కటి దాకా ఎందుకు? అసలు ఈ దేహాన్ని తీసుకొని పోతాం. ఎవరో తెలిసిపోయేది? యేసుక్రీస్తులో ఉన్నవారు. కాకపోతే ఈ దేహం ఎలా మారిపోయింది అంటే, ఉన్న దేహమే మహిమ దేహంగా మారిపోయింది.
ఉన్న పాటునే మనం ఇప్పుడు ఉన్న పాటునే యేసు ప్రభు వారు వస్తే నిజంగా మనం నీతిమంతులమైతే, నిజంగా పరిశుద్ధులమైతే, నిజంగా క్రీస్తులో నిలిచి ఉన్న వ్యక్తులమే అయితే ఈ దేహం ఏం మార్పు చెందకుండా కేవలం మహిమ శరీరంగా మార్పు చెంది అలా పరలోకానికి వెళ్ళిపోతాం. అది లేకుండా చూసినట్నల్లా ప్రేమించుకుంటూ పోయే వ్యక్తులు ఉంటారు చూసావా, వాళ్ళు మాత్రం విడవబడతారు. ఇప్పుడు నువ్వు లోకాన్ని, లోక ఆశల్ని ఎంత ప్రేమిస్తున్నావు తెలుసా? ఎంత ప్రేమిస్తున్నావు తెలుసా? నేను ఒకటే చెప్తా, నాకు అందరికంటే ప్రేమ, నేను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాను తెలుసా? నా భార్యనా, నా బిడ్డలనా, నా అమ్మని, నా తల్లిని, నా యొక్క తండ్రిని, నా బంధువులనా, నా స్నేహితులనా. మీకు తెలియదు, నాకు యేసయ్య మీద ఉన్న ప్రేమ నాకు ఎవ్వరి మీద ఉండదు. అందుకే నన్ను వర్ధిల్ల చేస్తున్నాడు. నేను ఎక్కడ ఏ అడుగు పెట్టి ఏది పట్టుకున్నది బంగారంలాగా దేవుడు ఎందుకు మారుస్తున్నాడంటే కేవలం ఒకటే, నాకు ఆయన మీద ఉన్న ప్రేమ. అది ఆ ప్రేమను బట్టి తల్లడిల్లిపోతున్న ప్రజలను మరి వీళ్ళిద్దరు బిడ్డలు ఇద్దరు కూడా కల్లారా చూశారు. ఈ ముగ్గురు కూడా మొన్న కల్లారా చూశారు. ఎంత భయంకరమైన పరిస్థితో తెలుసా? విజయవాడలో నడుము లోతులు నీళ్లు, అమ్మోళ్ళు ఇల్లు కూడా దాటి వెళ్ళిపోయాం లంకా లోనకి. నీళ్ళు ఇంకా తగ్గల, ఇక్కడ దాకా ఉన్నాయి. అలాంటి నీళ్ళ మధ్యకు వెళ్ళి కనీసం మేము ట్రాక్టర్ కూడా దిగే పరిస్థితి కాదు, ట్రాక్టర్కి వేసుకొని వెళ్ళాం. ఇక్కడ విమలమ్మకి తెలుసు, అమ్ములకు తెలుసు, గౌరికి తెలుసు, మిగతా వాళ్ళు ఎవరూ రాలేదు. మా కుమారి మనం పిలిచేది పని ఇట్లా చూపించింది, రాలేదు. డేవిడ్ అన్న భార్య అక్క వచ్చింది, సామ్రాజ్యం వచ్చింది, వీళ్ళందరూ వచ్చారు, చూశారు. ఎన్ని కూరగాయలు పంచాము, ఎన్ని పండ్లు పంచాము, ఎంత ప్రయాసం. ఇవన్నీ పంచటం ఒకటైతే ప్రయాస అక్కడ దాకా వెళ్ళటం అసలు చాలా దారుణం. ఆ ట్రాక్టర్లో ఒక పర్యాయం అయితే ఆ ట్రాక్టర్ పడిపోతుంది అనుకున్నాను. అంత పెద్ద గుంట, నీళ్ళ మధ్య గుంట ఉందని ఎవరికి తెలుసు? ఇక ఇట్లా పల్టీ కొట్టి పడిపోయింది అనుకున్నాను. నేను వీళ్ళకి వెళ్ళేటప్పుడు అన్నాను, అబ్బాయి మీలో ఎంతమందికి ఈత వచ్చు అన్నా. నాకు ఈత వచ్చు, నేను చిన్నప్పుడే ఈత నేర్చుకున్నా. ఎంతమందికి ఈత వచ్చు అన్నా. ఒకళ్ళిద్దరు చెయ్యి ఎత్తారు. ఇక వీళ్ళందరూ మనలాకి రావాలి రేపు పొద్దున అనుకున్నా. అంటే దేవుడు పడేటట్టు చేయడు, లాగేటట్టు ఉడిన. ఎందుకంటే మంచి పనికి వెళ్తున్నాం కదా. ప్రియులారా, లోకాన్ని కాదు, క్రీస్తు ప్రేమ ఎలాంటిదో అక్కడ ఉన్న ప్రజలకు పంచాం మేము వెళ్ళి. మరి మీ దగ్గర ఆ ప్రేమ ఎంతవరకు ఉందో ఈ వాక్యం అయిన తర్వాత చెప్తా. సో మేము ఎవరిని ప్రేమించామంటే దేవుణ్ణి ప్రేమించాం కాబట్టి దేవుడు మాకు ఏదైతే చెప్పాడో అది చేయటానికి పోయాం. ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగల. లాస్ట్లో ఇంకొక ఏం బస్తాలు తెప్పించామా? దొండకాయలు, దోసకాయలు, టమాటాలు తగ్గినాయి అంటే మళ్ళీ తెప్పించాం. కానీ అన్ని పంచినా నాకేమనిపించింది తెలుసా? ఇంకా కొదువ అంటే అక్కడ నాతో ఉన్న సోదరులు అంటున్నారు, అన్నా మనం పెద్ద కంటైనర్ తెచ్చినా కానీ సరిపోయేటట్లేదన్నా అన్నాడు. కంటైనర్ తేవాలంటే మాటల లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ మనకున్న దాంట్లో మనం పంచుతున్నాం. ఎందుకంటే ఇది క్రీస్తు ప్రేమ ఇలానే ఉండిద్ది. ఈ ప్రేమ బిడ్డలందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి. ఈ వాక్యం వీక్షించే వాళ్ళు కూడా లోకాన్ని కాదు మనం ప్రేమించాల్సింది, తోడబుట్టిన వాళ్ళని కాదు, మొదటగా క్రీస్తును ప్రేమిస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని. ఏం ప్రేమిస్తున్నాం మనం? ఏ ప్రేమ ఉందమ్మా మన దగ్గర? లోక ప్రేమలు ఏమైపోతాయి తెలుసా? ఆ మధ్యకాలం కూడా సంఘటన జరిగింది. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ప్రాణం అని ముందు ప్రేమించిన ఆ అమ్మాయికి విషాన్ని ఇచ్చాడు. నువ్వు తాగు, నేను కూడా తాగిపోతాను. ఆ అమ్మాయి తాగిన తర్వాత చనిపోగానే భయం వేసి ఈడు కొద్దిగా తాగాడు, ఈడు బతికిపోయాడు. ఏం ప్రేమ ఇది? లోక ప్రేమ ఏం చేసింది? ఒక వ్యక్తిని చంపేసింది. లోక ప్రేమ భర్త ముందేమో అయ్యా నీకంటే త్యాగమూర్తి, నీకంటే అందగాడు, నీకంటే సందమైన వాడు అని చెప్తారు. అంత దొంగ ప్రేమ. భార్యకు కూడా అంతే చెప్తారు, అమ్మా నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా, నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నా బుజ్జి తల్లి, ఆ తల్లి ఈ తల్లి అని చెప్పి దాన్ని అట్ట పొగడకపోతే లేనిపోయిన తిప్పలయ్య గారు నీకేం తెలుసు పద అంటారు.
అంటే కారణం ఏంట్రా అంటే ఇలా ప్రేమలన్నీ దొంగ ప్రేమలో. క్రీస్తు ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. క్రీస్తు ప్రేమ అన్నిటికీ ఓదార్పునిస్తుంది. అందుకే లోకాన్నైనాను లోక ప్రేమనైనాను మీరు ప్రేమించకూడి. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఎన్నడూ ఎప్పుడు విడువక నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. ప్రేమను ప్రేమగా ప్రేమించేవాడిని ఆ ప్రేమ ఎన్నడూ విడిచిపెట్టదు. అందుకే ఆ ప్రేమామయుడైన ప్రేమాస్వరూపైన మహాపరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి మనం ప్రేమించగలిగితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం అంటే లోకాన్ని ప్రేమిస్తున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ భార్యను, నీ బిడ్డలను, నీ బంధువులను, నీ స్నేహితులను కూడా వారిని కాదు ప్రేమించాల్సింది, క్రీస్తును ప్రేమించాలి. మనం ఎవరిని ప్రేమిస్తున్నాము అని అంటే ఈ వాక్యం అలా రాయబడింది, ఈ వాక్యం అలా చెప్పబడింది అంటే ఆ దినాలలో కూడా రాబోతున్న దినాల్లో కూడా మనుషులు ఎలా ఉంటారు అని అంటే క్రీస్తును ప్రేమించటం మర్చిపోతారు, దైవజనుని ప్రేమించడం మర్చిపోతారు, దైవజనులను ప్రేమించడం మర్చిపోతారు, దేవుని కోసం పరిచయం చేస్తున్న పరిచారకులను ప్రేమించడం మర్చిపోతారు. ఎవరిని ప్రేమిస్తారంటే చెప్పే కదా, తాత్కాలికమైన ప్రేమను ప్రేమించాలనుకుంటారు. నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమను ప్రేమించడానికి ఇష్టపడండి. ఆ ప్రేమ విడువక మిమ్మల్ని ప్రేమిస్తుంది. కింద వచనాలు చదువుదాం. లోకమునైనా ప్రేమించొద్దని అన్నాడు. తర్వాత లోకములో ఉన్నదంతయు అనగా అమ్మ 16వ వచనం తల్లి, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబై తండ్రికి పుట్టినవి. అరే స్పష్టంగా చెప్తున్నాడు, ఇవి తండ్రికి పుట్టిన ప్రేమలు కాదు, ఇవన్నీ తాత్కాలికమైన. తండ్రి అంటే తండ్రి అయిన దేవునికి పుట్టిన ప్రేమలు కాదు ఇవి. ఈ ప్రేమలు ఏముంది తెలుసా? నేత్రాశ ఉన్నది. నేత్రాశ మీకు తెలుసు. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి నేత్రాశ ఉన్నది. కంటికి కనపడిన ప్రతి వస్తువు భర్త గారు కొనిపించకపోతే అప్పుడు చెప్తా ఆయన సంగతి. నేత్రాశను నేను అనుకున్నది ఇవ్వకపోతే అప్పుడప్పుడు మా పాస్టర్ కూడా ఇట్ట తిరిగి ఇట్ట లుక్కేసింది. ఏమైనా పోనీ అంట మళ్ళీ మామూలుగా ఉండిపోయింది. నేను కూడా అప్పుడప్పుడు ఆమె ఇద్దరు మాట్లాడితే నేను కూడా ఇట్లా లుక్కేస్తా. అంటే మా ఇద్దరి మధ్య ఉండదా లుక్కులు? మీ మధ్య ఉండేది. మీ లుక్కులు వేరులే, మాదంటే కాసేపట్లో అయిపోయింది. మనుషులం కదా. కొంతమంది విడువనన్న ప్రేమ, ఎడబాయనన్న ప్రేమ, ప్రాణమిచ్చే ప్రేమ, నా యేసుక్రీస్తు ప్రేమ, నీకై ప్రాణమిచ్చే ప్రేమ, నా యేసుక్రీస్తు ప్రేమ. ప్రేమకు ప్రతిరూపం నా యేసు ప్రేమ, లోక పాప పరిహారార్థం రక్తము ఇచ్చిన ప్రేమ. ప్రేమకు ప్రతిరూపం నా యేసు ప్రేమ, లోక పాప రక్తము ఇచ్చిన ప్రేమ. ప్రేమ 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 ప్రభు యేసు క్రీస్తు ప్రేమ. ప్రేమ 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 ఇది కల్వరి క్రీస్తు ప్రేమ. ప్రేమ 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 ప్రభు యేసు క్రీస్తు ప్రేమ. ప్రేమ 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 ఇది కల్వరి క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమలో డంబం ఉండదు, ఈ ప్రేమలో స్వార్థం ఉండదు, ఈ ప్రేమలో క్రూరత్వం ఉండదు. ఈ ప్రేమ పగనైన కప్పివేస్తుంది. ఇంత మంచి ప్రేమను విడిచిపెట్టి నేత్రాశతో కూడుకున్నది, జీవపు డంబాలు డప్పులు కొట్టుకునే ప్రేమ. అంటే జనం దృష్టిలో ఈమె బాగా ప్రేమ కలిగింది, ఈయన బాగా ప్రేమ కలిగిన వాడు, ఇలాంటివి ఉంటాయి. అంత్య దినాలలో జ్ఞాపం తీసుకోండి. డప్పులు కొట్టే ప్రేమను సంపాదించుకోవడానికి ఇష్టపడతారు కానీ నిజమైన ప్రేమను సంపాదించుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడరట. తర్వాత చదువుదాం. లోకమును దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించువాడే. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. అంత్యకాలం అన్నా కడవరి, లాస్ట్
ఏదైనా ఒకటే. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అనేది. దేవునికి విరోధమైన వ్యక్తులు బయలుదేరుతారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు రాకడా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా అమ్మ ఏలు పట్టుకొని సండే స్కూల్కి నడిపించింది. ఇప్పటి వరకు యేసయ్య వచ్చాడా? రాలా. అంతా అబద్ధం. భూమి ఎట్టుందో అట్టానే ఉంది, ఆకాశం ఎట్టుందో అట్టుంది, మా ఇల్లు ఎట్టుందో అట్టానే ఉంది, ఏది మార్పు లేదు. అంటే టోటల్గా క్రీస్తుని ఎలా ప్రేమించి, ఎంత ప్రేమిస్తే నువ్వు బతికి జీవిస్తున్నావు ఈ లోకంలో అనేది కూడా మర్చిపోతారు. లోకాశలు ఎక్కువైపోతాయి. తన లోకములో దేన్నైతే ఆశించాడో అది పొందుకునేంత వరకు తన క్రూరత్వాన్ని బయట పెట్టకుండా కొంతమంది ఎలా గొర్రెతోలు కప్పుకొని నటిస్తారట. సేవకులు కూడా, విశ్వాసులు కాదు, సేవకులు కూడా అంతే. నాకు మొన్న నేను కోపం వచ్చి ఈ యొక్క డప్పులు కొట్టుకునే వాళ్ళందరికీ ఒక డప్పు వాయించాను నేను. రెస్పాండ్ అయ్యారు కొంతమంది, అయ్యా 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 మాకు తెలియదు అయ్యా, సారీ అన్నగారు సారీ. ప్రియులారా, నాకు ఇప్పుడు నువ్వు నిజంగా భక్తుడేనా, భక్తురాలువేనా? నువ్వు నిజంగా భక్తుడేనా? భక్తుడు అయితే, క్రీస్తుని నమ్మితే, క్రీస్తు నిజంగా నువ్వు ప్రేమిస్తే, క్రీస్తు సాక్షిగా నువ్వు ఇక్కడ వరకు మాట తప్పబాక, దేవుని వైపు తిరిగి నీవు లోకం వైపు మరలా తిరగబాక. పౌలు ఉన్నాడు, వెనుకున్నవి ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నాడు, తొందరపడుతున్నాడు. అది శ్రమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఏదైనా సరే ఫేస్ చేయడానికి నేను రెడీ అంటున్నాడు పౌలు. నువ్వెందుకు రెడీ కాలా? చిన్నపాటి శ్రమ కలిగితే చాలు. ఏం దేవుడోనండి, దేవుడు మమ్మల్ని ప్రేమించట్లా నేను అనొచ్చు. మా సంఘం నన్ను ప్రేమించట్లా, లేకపోతే కట్టలు తెచ్చి కానుకలు ఇట్లా నేను అనొచ్చు. కానీ నేను అన్నే, సంఘం కాదు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. మీకంటే గొప్పగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇది ఛాలెంజ్గా చెప్పగలను నేను. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి కొద్ది సంఘమైన దేవుడు నన్ను పోషిస్తున్నాడు, కొద్ది సంఘమైన దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఈ సంఘములోనే దేవుడు నన్ను బలపరుస్తూ వెళ్తున్నాడు. అందరు బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత చేస్తూ కూడా ఎక్కడ ఏ పరిచర్య కూడా రాజీ లేకుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఎంత ప్రేమ తెలుసైంది. అడిగిన వాటికంటే అధికముగా ఇచ్చే దేవుని ప్రేమ. నువ్వు అడిగిందే సరిగ్గా లేదు నీకు ఇక్కడ, నువ్వు చెప్పిందే సరిగ్గా ఇవ్వలేదు ఇక్కడ. కానీ దేవుడు అలా కాదు, దేవుని ప్రేమ అలా ఉండదు. దేవుని ప్రేమ నీలో నిలిచి ఉంటే నువ్వు కూడా అలా ఉండవు. ఏదైతే కమిట్మెంట్ దేవునికి అవుతావో అది చేస్తావు. సగం ఇచ్చి సగం దాచుకో. 100 రూపాయలు కానుకెత్తంటే ఎందుకు 100 రూపాయలు కొత్తది తల మెరిసిపోతుంది, ఈ మసిగొప్పు నోటి తీసుకొచ్చి వేద్దాం దేవుడికి అని అనుకుంటాం. నీ దగ్గర మార్పు ఉందేమో, నీ దగ్గర ప్రేమ లేదేమో. నా దేవుడు రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు కాబట్టి రక్తం ఇచ్చేంత ప్రేమ ఆయనకుంది, ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఆయనకుంది. ఆ ప్రేమను చులకన చేసావా, ఏమైతే తెలుసా, భక్తిహీనుల జాబితాల్లో చేర్చబడతావు. దురాశ గర్భమును ధరించి పాపమును కళ్ళు పాపం పరిపక్వమై అది 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 రాకూడదు. ముఖ్యంగా నేనైతే నా బిడ్డలైన వారికి, నా దేవుని పిల్లలైన వారికి అలాంటి పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మనం దేవునితో ఏదైతే కమిట్మెంట్ అవుతామో అది చేయాలి. నువ్వు ఎక్కడైనా సరే దేవుని విషయంలో గుర్తుంచుకోండి, నా సొంత వ్యక్తిగత విషయం కాదు, దేవుని విషయంలో ఒక మాట ఇచ్చేవాడు చేయలేదు అని అంటే నీ అంత దుర్మార్గురాలు, నీ అంత దుర్మార్గుడు ప్రపంచంలో కూడా ఉన్నాడు. వాక్య ప్రకారం నేను తిడతలేదు తల్లి, నన్ను అనబాకండి, వాక్యం చెప్పే ప్రకారం దేవుడికి ఎప్పుడైనా ఒక మాట ఇచ్చామంటే అది నెరవేర్చుకోవాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నువ్వు మాట తప్పేవాడు కాబట్టి నువ్వు ఎప్పుడు వాగ్దానాలు చేయబాకని అంటాడు. నేను దేవునికి అది ఇస్తా చెప్పాక. నిన్న అద్భుతంగా ఒక సహోదరి ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ కూడా నేను వెళ్తుంటే చాలా దుఃఖంతో, వేదంతో వెళ్తున్నట్టు కనపడింది నాకు. అక్కడ చాలా మంది ఉన్నారు, కానీ ఆ ముఖంలో నాకు అది కనపడేసరికి వెంటనే కారు ఆపాను. కారు ఆపేసి, కారు అమ్మ వెనకాల ఎక్కండి అమ్మ అని ఎక్కించుకొని
నేను వాక్యం వింటూ వెళ్తుంటే ఆమె యొక్క స్థితిగతులు చెప్పినప్పుడు నేను చెప్తూ ఉన్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను. చెప్పిన అయ్యా ప్రార్థన చేయండి, పాస్టర్ గారు రమ్మనగానే వెంటనే అయ్యా ఏడుస్తుంది. ఇక అమ్మా చెప్పండి అని అంటే, ఇదేంటే తప్పకుండా తల్లి దేవుడు బాగు చేస్తాడు, మీ యొక్క సహోదరిని అక్కనే దేవుడు బాగు చేస్తాడని అన్నాను కాబట్టే మీరు ఈ కారు ఎక్కగలిగారు, లేకపోతే మీరు ఎక్కేవాళ్ళు కాదన్న. ఇదే గుర్తుపోయింది అన్న. హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి నిన్న వెళ్ళిపోయారు. ఫోన్ చేశారు, అయ్యా మిమ్మల్ని గుర్తుంచుకుంటాం, సంఘానికి సాక్షిగా నిలబడతామే ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘములు ఎన్నో అద్భుత కార్యాలు మనం చూడగలిగాం. మీ కళ్ళతో ఎన్నో చూస్తూ ఉంటారు, ఎన్నో చూశారు మీరు. ఈ బోర్డు మీద రాయబడింది ఎప్పుడు కూడా మాట తప్పిందా? అది నా మాట. నిన్నేం చెప్పాడు తెలుసా? బుధవారం వీళ్ళకి తెలిసి వచ్చిన వాళ్ళని అడగండి. మొన్న బుధవారం ఎవరు వచ్చారో వాళ్ళని అడగండి. దానికి తగిన మాట, దేవునికి విరోధమైన వారిని దేవుడు శిక్షించబోతున్నాడు. టైం కూడా, డేట్ టైం కూడా చెప్పాడు అంతే. బీ కేర్ఫుల్, దేవుడిని నిర్లక్ష్యం చేయబాకండి. దేవుని ప్రేమ ఎత్తన దేవా యేసయ్య వంటి అంత ప్రేమ దొంగ నాటకాలు ఆడబాకండి. ఇక్కడ వేషధారణ కలిగిన భక్తి జీవితంలో ఉండబాకండి. ఇక్కడ అయితే అవునంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇది వాక్యం. ఉన్నదాన్ని చెప్పు, అయ్యా నేను తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు. గొప్పగా నువ్వు ఒక మెట్టు ఎక్కుతావు ఆత్మీయ జీవితంలో. సంఘంలో ఎప్పుడన్నా చేయమని నేను అమ్మ జాగ్రత్త అంటే అయ్యా ఒబ్బే అవుతుంది, ఒప్పుకుంటుంది. విమలమ్మ నన్ను ఒప్పుకుంటుంది. ఆ ఒప్పుకోవడం వల్ల ఆధిక్యత పెరుగుతుంది, దేవుని దగ్గర ఘనత పెరుగుతుంది. అంతేగాని పాస్టర్ గారు నువ్వు నన్ను అంత తోడువా అన్నావా, నువ్వు చచ్చేవే. ఇక్కడ పాస్టర్ నీకు ఒక మనిషి రూపంలో కనపడొచ్చాము. పాస్టర్ లోపల నుంచి ఏ సేవకుడైనా సరే, ఆ సేవకుడు లోపల నుంచి వచ్చే మాట ఏంటంటే దైవ వాక్కుగా భావించాలి నువ్వు. ప్రియులారా, ఇక్కడ 2 మాటలు నేర్చుకున్నాం. అంత్య దినాల్లో దురాశ పరులు ఉంటారని, క్లుప్తమైన మాటల్లో దురాశ పరులు, వారు అపహాస్యం చేస్తూ ఉంటారు జనాల్ని. రెండవది ప్రేమ లేని వారు ఉంటారు. చూడండి ఈ మాటల్లో ఈ 17-18 వచనం మనం చదువుతున్నాం కదా. ఎక్కడ? మొదటి యోహోను రాసిన పత్రికలో 18వ వచనం ఒకసారి చూడండి మరలా. అది జాగ్రత్తగా ఉండమని ఇక్కడ హెచ్చరిక చేశాడు. రైట్. ఇక్కడ ప్రేమ లేని వాళ్ళే దేవుని ప్రేమించాల్సిన దయ్యాలు ప్రేమిస్తున్నారని చెప్తున్నాడు ఇక్కడ. రెండవదిగా దేవుని ప్రేమించేవారు కుదువుకుంటారు. మూడవది అసలు మేలు చేసేవాళ్ళే ఉండరంట. ఎవరంట? మేలు చేసేవాళ్ళే ఉండరు. యాకోబు రాశాడు ఆ మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఏమని రాయబడింది చూడండి ఒకసారి. మేలు చేద్దామా అని ఉడకని ఉందా అంటే, అయ్యా మేలు చేద్దాం ఒక్కడికి లేదయ్యా అని ఉండింది. చూడండి ఇప్పుడు. కాబట్టి మేలైనది చేయు మెరిగియో అలాగ చేయని వారికి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆఖరి వచనములో రాయబడి ఉన్నది. కాబట్టి మేలు చేయనది చేయు నెరిగియో అలాగ చేయువానికి, నీకు మేలు చేయడం చేత నిన్న చెప్తున్నా, మాకు మేలు చేయటం మాకు చేత అయింది. అది కానీ మేము చేయటం మానేసామనుకో అది పాపమే. మేలు చేయటం మన చేత అయినప్పుడు దాన్ని ఏం చేయాలట? నువ్వు దొంగలు దాక్కున్నావు అనుకో అది నీ కర్మే. అంటే దేవుని దృష్టిలో ఏంటది? పాపం. మేలు చేయటం ఎందుకు నీకు చేత కావట్లేదంటే 4వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది చూడండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. ఏందట భోగేచ్ఛలు అంటే? ఏందక్క భోగేచ్ఛలు? నీకు నాకంటే ఆ పెద్దలకు బాగా తెలిసి ఉండు, నువ్వు ఎందుకు తొందరపడతావు? సీనియర్ చెప్పండి, భోగేచ్ఛలు ఏంటంటే ఏందమ్మా? అక్క చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. ఏమంటారు భోగేచ్ఛలు అంటే? బాగా డప్పుగా, అంగుగా, ఆర్భాటంగా మాకు అది ఉంది ఇది ఉందని చెప్పుకోవటమేనా?
అవన్నీ చెప్పుకోవడానికి పోరాటాలేనా? అవి చెప్పుకోవడానికి పోరాడుతున్నారట. ఏ దినాలు ఇవి? అంటే ఇదే అక్కర్లా, భోగేచ్ఛలు మన ఇష్టానుసారమైన ఘనతను మనం కోరుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు నేనే అనుకుంటా, మీరందరూ మంచివాళ్ళు, నన్ను నేను అనుకుంటాను అండి. సాధవ పాస్టర్ గారు ఇది అది చేసాడు, ఇది చేసాడు, అబ్బా ఇట్లా జనమంతా నా గురించి అబ్బా బాగా పొగడాలి అబ్బా అనుకోవటం కూడా ఈ భోగేచ్ఛలో ఒక భాగమే. ఇంత ఆస్తుంది, అంత వస్తుంది, అది కొన్నాడు, ఇది కొన్నాడు, ఇన్ని కార్లు ఉన్నాయని చెప్పుకోవటం కూడా అవి అనుభవించటానికి పోరాటాలు మనలో ఉంటాయట. అంటే మనం ఒకటి సంపాదించుకోవాలంటే లోకానుసారమైన పోరాటాలు ఉంటాయి. ఆత్మీయ పోరాటం కాదు ఇక్కడ. మన అవయవాలు మనలో పోరాడుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని, పురుషుడైతే స్త్రీని వశపరుచుకోవడానికి అంత ఇదిగో అని రకరకాలుగా ఉంటాయి. వాటిని కలిగించుకోవడానికి చూడు, ఆ రోజు శారమ్మని తీసుకొని ఒక రాజు వెళ్ళాడు. ఏమైపోయాడు? కాళ్ళు చేతులు పడిపోయి, బాబా ముందు ఆయన ఎవరో రమ్మనయ్యా అన్నాడు. శారమ్మని అనుభవించాలనుకున్నాడు. ఎందుకు? నేను రాజును కదా, మహారాణిలాగా ఉంది అనుకున్నాడు. దెబ్బకే ఏమైపోయినాయి? శరీరంలో అవయవాలు పని చేయకుండా పోయినాయి. ఈ నేత్రాశ ఏం చేసింది? అసలు స్పందనే లేకుండా పోయింది. బాడీకి నరాలు కూడా కట్ అయిపోయినాయి ఎక్కడికక్కడ. చెయ్యి కూడా ఎత్తలేకపోతున్నాడు పాపం అయ్యగారు. అప్పుడు అబ్రాహాముని పిలిచి, నీకు దండం పెడతానయ్యా, నన్ను బాగు చేయి అన్నాడు. అప్పుడు ప్రేయర్ చేయగా అబ్రహాము ఆ ప్రార్థనకి స్వస్థత కలగగానే, నువ్వు నిజంగా దేవుని సేవకుడు, నువ్వు నిజంగా ప్రవక్తవే అని చెప్పి దండం పెట్టి ఆయనకు విలువైన కానుకలు ఇచ్చి, నీకు కావాల్సింది తీసుకుని వెళ్ళిపోయా అన్నాడు. గౌరవించి పంపించాడు. భోగేచ్ఛను అనుభవిస్తున్నాడు. తన ఇష్టానుసారమైన జీవితాన్ని అనుభవిస్తూ వాటిల్లో శరీర అవయవాలు కోరుకున్న వాటిని కూడా అనుభవిద్దాం అనుకున్నాడు. అనుభవించకుండానే పడిపోయాడు. కారణం ఏంటి తెలుసా? ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు అనంటే పరిశుద్ధురాలు, దేవుని బిడ్డల వల్ల. దేవుని బిడ్డలను ముట్టాలనుకుంటే ఇక అంతే సంగతులు. గొడవలకైనా సరే దేవుని బిడ్డలు తొందరపడి చెయ్యి వేసావా నువ్వు చచ్చేవే, జాగ్రత్త. దేవుని సేవకులు కొట్టిన వాళ్ళ పరిస్థితులు ఏమవుతున్నాయో తెలిసి ఇప్పుడు ఏ ప్రాంతాల్లో దేవుని సేవకులు కొట్టబడ్డారో, చంపివేయబడ్డారో, ఏ ప్రాంతంలో క్రైస్తవ అవమానంగా ఉందో, భారతదేశం కాదు ఇతర దేశాలైనా సరే జ్ఞాపకం తీసుకోండి. క్రైస్తవుల్ని అవమానపరచాలి, ఇదే నాకు పెద్ద ఘనత అనుకున్న ప్రతి ప్రాంతంలో కుళ్ళు పట్టిపోతున్నారు. ఏమంటారు? పురుగులు పట్టిపోతున్నారు. నాశనానికి సమీపించారు. భయంకరమైన విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రళయాలు వస్తున్నాయి ఆ స్థలంలో. జాగ్రత్త. సో ఇక ఈ మాటకు మరలా కిందకు వచ్చేద్దాం. మనం మేలైనది చేయటం మానేసి శరీర భోగేచ్ఛలు కోరుకోవటం ఇష్టపడుతున్నారట. అంత్య దినాల్లో మేలు చేసేవారు ఒక్కరన్నా మీకు కనపడతారా? ఏమా కనపడరు. మీరే కాదు, సేవకుల్లో కూడా ఎదుటి వారికి మేలు చేయటం అనేది మర్చిపోతారు. ఇదివరకు రోజులు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి తీసేవాళ్ళు. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఎమ్మటనే సెల్ ఫోన్ ఇటు తీసి ఆడు చస్తున్నాడా బతుకుతున్నాడు, లైవ్లో నేనే తెస్తున్నా, ముందు నువ్వు ఉండు, బ్రదర్ కొంచెం తప్ప ఎందుకు వీడి ముందు తీయాలా ఆ లైవ్లో, వాడు అటు చచ్చిపోతున్నాడు, లైవ్లో తీయాలా అమ్మా తప్పుగా చెయ్యడ్డు వస్తుంది బ్రదర్, కొద్ది చెయ్యి చూడండి. ఆ మనిషిని చూద్దామని, మాకు తెలిసిన వాళ్ళు చూద్దామని వచ్చింది, నువ్వు తప్పుకో, తర్వాత అవసరం అయితే వెనక్కి వచ్చుడు. చూసావా లైవ్లో? అది కళ్ళ ముందర పాపం చూడరా, మళ్ళీ ఫ్రెండ్స్ చూపిస్తాడు కళ్ళ ముందర, వాడు ఎట్లా చచ్చిపోయాడు చూడు. ఈ మధ్య వాట్సాప్లో ఒకటి చూసాను నేను. ఏంటి తెలుసా? యాక్సిడెంట్ పల్ల ప్లేస్ అని వచ్చింది. కూడా పోలీసులు జీపు దిగుతారు, టప్పి వచ్చి తప్పండి కానిస్టేబుల్ తప్పండి, ఎస్ఐ దగ్గరకు వస్తాడు. చూసి ఎవరు ఇక్కడ అనగానే ఫోన్ వచ్చింది. ఆడే పాప అయ్యా అంటా ఉంటాడు. ఈ ఎస్ఐ ఫోన్ రాగానే అలా అనుకుంటూ వెళ్తాడు. ఏ కానిస్టేబుల్ చూస్తూ ఉండండి. ఆ కానిస్టేబుల్ ఫోన్ వచ్చింది, అలా ఇంకొక హోంగార్డు చెబుతాడు. వీడు అలా అనుకుంటూ వెళ్తాడు. సరే ఎట్టకట్టి ఈ అలోలు ముగ్గురు బాబు అని పక్కన ఉండవాలి. 108 ఎక్కించగానే అది ఒయ్యే హాస్పిటల్ తీసుకొచ్చింది. దించగానే డాక్టర్ పేషెంట్ బతుకుంటాడు లేదా, బాగానే ఉండి ఇమీడియట్లీ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీకి వెళ్ళి ఆపరేషన్ చేయాలి. ఓకే, ఈ డాక్టర్ గారు చేస్తూ ఫోన్ వచ్చింది. ఆ డాక్టర్ గారు వెళ్ళిపోతాడు. నర్సును చూడమంటాడు, నర్సు ఫోన్ వచ్చింది.
నడిచిపో ఈ సత్యం ఇటు చూసి అంతే పోతాడు. ఏముందమ్మా ఇప్పుడు? వీళ్ళకేం కావాలా? భోగేచ్చలు కావాలి వీళ్ళకి. ఏంటి? ఫస్ట్ ఎవరెన్నికలు షూట్ చేసింది నేనే, పలానా కారు ఫస్ట్ ఎవరెన్నికలు స్టేట్లో కొంది నేనే. మొన్న ఈ మధ్య ఒక మిత్రుడు నాకు ఉన్నాడు, ఒక ఆయన హైదరాబాద్లో పెద్ద ఆయన అంటున్నాడు, సార్ ఫస్ట్ పలానా కారు స్టేట్లో మన ఆంధ్రాలో కొందెవరనుకున్నా నేనే సార్ అన్నాడు. సాధవ్ గారు తెలుసా మంది ఉంది ఆ కారు చూడండి ఒకసారి అన్నాడు. అంటే వెరీ గుడ్ సార్ అన్నా. మళ్ళీ ఇంకోటి అది కూడా కాదండి, అది కూడా మనమే సార్ అన్నాడు. వెరీ గుడ్. ఏంటంటే ఏమేచ్చలి ప్రియులారా, మేలు చేయడం మానిపడేసి కీడు చేస్తున్నారు వీళ్ళు. అంత్య దినాల్లో మేలు చేసే మనుషులు ఉండరు, గుర్తుంచుకోండి. అంత్య దినాల్లో దురాశలు పెరిగిపోతాయి. అంత్య దినాల్లో మేలు చేయడం మర్చిపోతారు. అంత్య దినాల్లో ప్రేమించడం అంతకంటే ఉండదు. మరి ఏ కోవలో నువ్వు ఉన్నావో, వీటిలో ఏముండయో, ఈ యొక్క శరీర అవయవాళ్ళు వీటిలో ఏదన్నా సరే దాగి ఉంటే దయచేసి వాటిని తీసుకొని దేవుని కొరకు ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను వర్ధిల్ల చేస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడానికి స్తోత్రాలయ్యా. అంత్య దినాలలో, అంత్యకాలములో మనుషులు స్వార్థ ప్రియులు, దురాశపరులు, అపహాసకులు, ఇన్ని రకాల మాటలు చెప్పారు. అంతేకాదు ప్రేమ లేని వారని చెప్పావు. అంతేకాదు మేలు చేసేవారే ఉండరన్నావు. తండ్రి సహాయం దయచేయండి. వీటిల్లో ఏవైనా సరే మాలో ఉంటే నీకు విరోధమైనవి దయచేసి తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారిలో ఎవరిలోనైనా ఏదైనా బలహీనత ఉంటే దయచేసి ఆ బలహీనతను తీసివేయండి ప్రభువా. బాగు చేయండి. ఉద్యోగ సమస్య విడుదల ఇవ్వండి. వ్యాపార సమస్య ఆశీర్వాదాలు దయచేయండి. పంట పొలాలు మునిగిపోయి నేను రైతు వారికి ఇబ్బందులు పడుతున్నారా? దేవాని మేలు నీ బిడ్డలకు దయచేయండి. చదువుకున్న బిడ్డలున్నారు అయా, ఆశీర్వాదాలు దయచేయండి. సమృద్ధికరమైన దీవెనలు, జ్ఞానమును అనుగ్రహించండి అయా. ఈ యొక్క ఛానల్ని 30 60 100 వర్ధిల్ల చేయండి. ప్రతి వ్యూవర్ని దీవించండి, సహాయం అనుగ్రహించండి. ఫార్వర్డ్ చేసిన బిడ్డలను దీవించండి. సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను వారి వారి కుటుంబాలను కూడా దీవించి శ్రేష్టమైన కృపలు వర్ధిల్ల చేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్.